నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ టైటిలింగ్‌తో గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన విషయం మనం అందరం చూసాం. అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉందేమో అనిపించింది. ఇక చూసుకుంటే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ అంశం కూడా ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇంపాక్ట్ రానున్న ఎలక్షన్స్‌లో వైఎస్ఆర్సీపీ మీద ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్, గత సార్వత్రిక ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ వల్లే కేవలం వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు మాత్రమే ప్రజలు ఇచ్చారని ఒక వార్త అయితే మనం చూసాము సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఎంత పవిత్రతో హిందువులకు తెలుసు. మరి అలాంటి లడ్డూలు కూడా ఇప్పుడు కల్తీ చేశారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీ మీద ఏ విధంగా ఉండబోతుంది అసలు? 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క భూములపైన కనబడింది. ఆ భూముల్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సర్వే పేరుతో మైలు రాళ్ళు పునాది రాళ్ళు ఏ విధంగా వేయాలి, ఆవా భూములు, వరంబోగు భూములు, కొండ ప్రాంతం భూములు, చెరువు భూములు, నదుల భూములు, కాలువ భూములు, చుక్కల భూములు, ఇన్ని రకాల భూముల పైన సమగ్ర సర్వే చేసుకుంటే ఈ భూముల్లో ఎవరూ లేరనుకున్నప్పుడు దాన్ని వెంటనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు బెనామీలు హ్యాండ్ ఓవర్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద భూమాఫియాకి తరలిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సలహా చెప్పింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కోర్టులో లీగల్ కేసులు ఎక్కువైపోతున్నాయి, దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురండి, దీంట్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మీరు మార్పులు చేర్పులు చేసి ప్రజలకు సౌకర్యంగా పెట్టమని చెప్పి సూచన మాత్రం చేసింది నీతి ఆయోగ్ కూడా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాల, సూచన చేస్తుంది. ఇలా చేస్తే మనకు లీగల్ కేసులు తగ్గుతాయేమో. ఇప్పటికి కొన్ని వందల వేల కేసులు కోర్టులో ఈ భూతగాథ కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఎక్కడో చోట మనం చెక్ పెట్టాలి కదా ఒక సలహా చెప్పింది. దాన్ని చాలా తెలివిగా దాన్ని ఆయుధంగా మార్చుకొని చట్టంలో ఉండే లొసుగులన్నీ కూడా ఈయన సొంతంగా టైటిల్ కి యాక్ట్ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో ఆమోదం చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టాలి. ఒక్కసారిగా పాస్బుక్ల పైన విచిత్రమైన బొమ్మలు పెట్టడం, అలాగే సర్వే రాయిళ్ల పైన రాళ్ల పైన గ్రానైట్ రాళ్ల పైన 700 కోట్లు ఖర్చు పెట్టి తన విచిత్రమైన పిచ్చి బొమ్మలు వేసుకోవడం, ఇవన్నీ చూసి జనాలు విసిగిపోయారు. జనరల్ గా మీ తండ్రి గారు మీ తాతగారు సంపాదించిన ఎకరం అరెకరం భూమి వారసులు మీరవుతారు. వాళ్ళు ఇచ్చిన పాస్బుక్ పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుంది, వాళ్ళు వారసత్వంగా మీకు ఇచ్చారు కాబట్టి, వాళ్ళ ఆస్తి కాబట్టి. అంతేగాని మీ తాతగారు ఆ నాన్నగారు సంపాదించిందే కాబట్టి వాళ్ళ హక్కు ఉంటుంది. ఆ పాస్బుక్ల మీద ఈ జగన్ ఓటు బొమ్మ మీద నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ అబ్బా నాయన మాకు ఇచ్చారా, ఆస్తి మీదా లేదు మాకు కొని ఇచ్చారా, దానం ఇచ్చారా? జనం ఒకసారి భయపడిపోయారు. ఇది కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసినప్పుడు ఎప్పటి నుంచో పక్కన చాలా పొరంబోకులు ఇవన్నీ కూడా ఆక్రమించుకొని మన వాళ్ళు కొంచెం సేద్యం చేసుకుంటారు, చిన్న చిన్న పంటలు వేసుకుంటాం. వాళ్ళందరూ కూడా కోపం చేసింది. అంటే ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న మా తల్లిదండ్రుల భూముల్ని, మేము అనుభవిస్తున్న భూముల్ని ఆక్రమించుకొని మీరు వదబెట్టుకుంటారా, అమ్మేసుకుంటారా, లేదంటే కబ్జా చేస్తారా తెలియట్లా. ఇప్పటికే 1,75,000 ఎకరాలు జగన్ అండ్ కో పార్టీ వాళ్ళు రాష్ట్రంలో దోచేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేన్నారు. దాంట్లో కొల్లేరు లాంటివి కూడా ఉన్నాయి. అదే బుడమేరకు కూడా కారణమైంది మునిగిపోవడానికి. ఇలాంటి చాలా అంశాలపైన ప్రభుత్వమైన విధానం ప్రకటించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిల్ తేవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది భస్మాసురాస్త్రమైంది. ఎప్పుడైతే ల్యాండ్ టైటిల్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడో ప్రజలు, రైతులు, సొంత ఇల్లు కలిగిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఏంటయ్యా మన ఇల్లు కట్టుకుంటే ఆయన పేరు పెట్టడం ఏంది, మన ఇంటికి మనం బాడు కట్టవాలా ఏంది, నా పరిస్థితి అర్థం కాలేదు, రాష్ట్రంలో ఆస్తులు కొనాలా వద్దా, రిజిస్ట్రేషన్ వాల్యూ పడిపోయింది, కొత్తగా కొనేవాళ్ళు రావడం లేదు, ప్లాట్ ఇంప్లిమెంటేషన్ నిలిచిపోయింది, రియల్ ఎస్టేట్ పూర్తిగా బదనాం అయిపోయింది, కట్టడం కన్స్ట్రక్షన్ కూడా నిలిచిపోయింది. ఎందుకంటే భయం పుట్టుకునే వాళ్ళు మనం జగన్మోహన్ గారు కట్టి ఇల్లేదు. సో ప్రభుత్వ ఆస్తులని కూడా ప్రజల ఆస్తులని కూడా కబ్జా చేయాలని చేసిన కుట్రలో భాగంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు దాన్ని అప్పుడు ఓడిపోయింది, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పవిత్రమైన తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి అన్నప్రసాదాల్లో కల్తీ చేసి ఏకంగా భూస్థాపితం చేస్తున్నాడు. అంటే మళ్ళీ మొగ్గ కూడా మొలగకూడదు వైసీపీలేదు. ఏంటయ్యా అంటే నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష, నువ్వు దోచుకున్నావు, దాచుకున్నావు, పంచుకున్నావు, మేము ఎందుకు చేయకూడదు అని
వైబి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, అప్పుడున్నటువంటి చైర్మన్ లీవులు వీళ్ళంతా కలిసి, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కలుసుకొని ఏకంగా దేవుని యొక్క కైంకర్యాల్లో, ప్రసాదాల్లో, నెయ్యిలో కుంభకోణం చేయాలని ప్లాన్ చేశారు. పకడ్బందీగా నందిని డైరీ 50 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న నెయ్యిని మీరు 360 రూపాయలు సప్లై చేస్తున్నారు, 410 రూపాయలు సప్లై చేస్తున్నారు, 300కి మంది డిమాండ్ చేస్తే కర్ణాటక శాసనసభలో అప్పుడున్న ప్రభుత్వం డిస్కస్ చేసింది. 50 ఏళ్ళుగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సప్లై చేస్తున్నాము, ఈ నెయ్యిని మీరు ఇస్తున్న డబ్బు కేవలం లాభాపేక్ష లేకుండా సర్వీస్తో ఇస్తున్నాం సోమవారి సేవలకి, దాన్ని 410 నుంచి 300కి తగ్గించాలంటే సాధ్యం కాదు, కనీసం కరెంట్ ఛార్జీ కూడా రావు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా రావు, మీకు చేయలేమంటే అట్లా లెటర్ రాసి అని చెప్పి రాయించుకున్నారు. వాళ్ళు చేయలేమని లెటర్ రాయించమన్నా. శాసనసభలో ఖండించారు దాన్ని. ఇంతకన్నా తక్కువ నెయ్యి ఇవ్వలేదని ఛాలెంజ్ చేశారు. అయినా రద్దు చేపించి ఒక 4 ప్రైవేట్ డైరీలకు ఇచ్చారు. వాళ్ళు విదేశీ సప్లై చేయలేకుండా రోజుకి 15,000 కేజీల నెయ్యి సప్లై చేయాలి. ఎక్కడ ఆవులు గోవులు ఉన్నంత స్థాయిలో లేదు. కాబట్టి ఒక 4 డైరీలు స్ప్లిట్ చేశారు. అది గుజరాత్లో ఒక డైరీ ఉంది, చెన్నైలో ఒక డైరీ ఉంది, ఇంకా ఏదో వాళ్ళ సొంత డైరీలు కొని పెట్టుకున్నారు. దాని ద్వారా 320 రూపాయలు సప్లై చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా 2019లో నందిని డైరీ టీడీడీ సప్లై చేయడం ఆపేసింది. అప్పటి నుంచి టెండర్లు పిలిచి ఈ 4 డైరీలకు అప్పచెప్పి వాళ్ళు సప్లై చేయడం వల్ల అన్నప్రసాదాలు, లడ్లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, కిరీట బద్దలైపోయి, మరుసటి రోజుగా వాసన వచ్చేటివి. ఎవరికైనా పంపిస్తే ఏంటి ఇది చెడిపోయినని మనం తిట్టేవాళ్ళు. ఈ రోజు తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా మాకు లడ్డు పంపిస్తే రేపు తెల్లా జరిగింది అనుకుంటే తినలేరు, అంతే, వాసన వచ్చేసింది. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు దర్శనానికి ఇంటికి పోతే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అడిగేవాళ్ళు, మీరు కొండకు పోయి ఇచ్చారా, నడు వాసన వస్తుంది. ఇప్పుడు వాసన కాదు కదా, కిరీట బద్దలైపోయింది. సో అంత దుర్మార్గంగా ప్రభుత్వ యొక్క విధానాల వల్ల, మీరు అనుసరించిన టీటీడీ చైర్మన్లుగా పెట్టిన వాళ్ళ ఒక క్రైమ్ ఆలోచన విధానంతో, డబ్బును దోసుకోవాల ఆలోచనతో దేవస్థానానికి కోనేటి స్వామికి, అంటే ప్రపంచాన్ని కాపాడుతున్న కోనేటి వెంకటేశ్వర స్వామి గారికి ఆయన బొక్కసానికి మీరు బొక్కేశారు. అంటే స్వామివారే పెద్ద అప్పులు తీర్చడానికి కుబేర్ దగ్గర అప్పు చేశాడంట, ఆయనకే ఇప్పటికీ వడ్డీలు కొడుతూ వస్తున్నాడు. ఆయన ఆస్తికి మీరు బొక్కాలని చెప్పి చేసిన ప్రయత్నం అనేది దేవుడు క్షమించలే, ప్రపంచానికి చెప్పేశాడు. నా ఒక్క లడ్డు ప్రసాదాల్లో జంతువుల కలేబరాలు, ఆవు నెయ్యిలో ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, కొన్ని రకాల రసాయనాలు కలిపారు కాబట్టి, పంది మాంసం కలిపారు కాబట్టి అది ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాంతో ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ రావడం, దాన్ని 10 ల్యాబులు పంపించడం, ఆ ల్యాబులు కన్ఫర్మ్ చేయటం, ఈఓ గారు ప్రెస్ మీట్ చెప్పటం, దాని మీద సవాల్ చేసి వీర బిగాలు పొందిన నిన్నటి వరకు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోవడం చూస్తే భయం వేస్తుంది. 7 నోటీసులు ఇచ్చారండి వైవి సుబ్బారెడ్డికి, ఈ జీవితం తప్పు కరెక్ట్గా చేస్తామని చెప్పి దాచిపెట్టేశాడు. రండి సవాల్, దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారు, నేను వస్తారని. ఏది సుబ్బారెడ్డి ఏడున్నారు రా చూద్దాం, ఏమయ్యా కరుణాకర్ రెడ్డి రా చూద్దాం, కనపడట్లేదే. ఈరోజు మీరు ప్రపంచాన్ని కాపాడుతున్న కలియుగ వెంకటేశ్వర మీద అపవిత్రం చేసి ప్రసాదాల్లో గొడ్డు వంశం తినిపించేది కాకుండా, మీరే భారతదేశం ఉండే భారతీయులు తినడం కాదు, రామ మందిరం శంకుస్థాపన జరిగింది, దేశ విదేశాల నుంచి హిందువులు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, రాష్ట్రపతి గారు వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా పంది మాంసం తినిపించారు. ఇక్కడ నుంచి 2 లక్షల లడ్డు పోయి అక్కడికి 2020-21 ప్రాంతంలో రామ మందిరం జరిగిన ప్రతిష్టానం అక్కడ పంపించారు. అక్కడ హిందువుల దగ్గర తినిపించారు పంది మాంసాన్ని. సిగ్గుండక్కర్లా, మానవం ఉండక్కర్లా, కక్కుడు తీమారా, చచ్చిపోయి ఏమెత్తిపోతాడు మీరు, నాకు అర్థం కాలేదు. మీకుండే పిల్లకాయలు మహా అంటే 2-3 ఎక్కువ తినొచ్చాము. కానీ ఇదేందండి, యావత్ మానవ వాడిలో భగవంతుడికి ఈ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆయన భక్తులందరూ అవమానపరిచారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు మీరు సమాధానం చెప్పుకోలేక సంకనాకుతున్నారు. నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను, మామూలు తప్పిదం కాదు, ఘోరాతి ఘోరమైన తప్పిదం. ఈ తప్పులు ఎవరైతే దోషులున్నారో బహిరంగంగా ఉరిదీయాలి వీళ్ళని. ఈ ఎదవల్ని నేను చెప్తున్నాను, ఎందుకంటే మేము చాలా గొప్పగా భావిస్తాం, భగవంతుడిని తలుసుకునే కార్యక్రమం మొదలు పెడతాం. అటువంటి సెంటిమెంట్ కలిగిన హిందువుల యొక్క ధార్మిక క్షేత్రాలపైన మీరు చేస్తున్న దాడి ఇది. ఈ దాడిని ప్రతి హిందువు ఖండిస్తాడు. మీకు సిగ్గు లజ్జ మానం ఉంటే మీ ఈ శిక్ష మీరే వచ్చి ఒప్పుకొని జైలుకి వెళ్ళిపోండి. లేదంటే నిరూపణ అయితే మాత్రం చట్ట ప్రకారం ఇప్పటికే 4 ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు, సివిల్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటున్నారు.
అలాగే విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ బయట వచ్చే లోపల మీ తప్పును ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి ముందర మోకాళ్ళ మీద నిలబడి ఉక్కు నేలకు రాసి తప్పైంది జమామని చెప్పుకుంటే ప్రాణాలతోనే మిగులుతారు, లేకపోతే చట్ట ప్రకారం మిమ్మల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మీద డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.